యూపీలో ఈయన యోగి ఆదిత్యనాథ్ ఎలా ఉన్నారో, ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అనేది మనందరికి తెలిసిందే. హిందూ హ్మ్. హ్మ్. ధర్మ పరిరక్షణ సంస్థ. రైట్. రైట్. వాళ్ళు అద్వానీ గారిని గౌరవిస్తారు. అద్వానీ అంటే ఎల్‌కే అద్వానీ అంటే అవును. ద పవర్‌ఫుల్ లీడర్ ఇన్ బీజేపీ. ఆర్ఎస్ఎస్, బీజేపీ 2 ని బ్యాలెన్స్ చేసిన వ్యక్తి ఎల్‌కే అద్వానీ అప్పుడు. రైట్. ఆయన. ఆ తర్వాత చూసిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పార్టీలకు అతీతంగా ఈ మే బీ ఇన్ జనసేన. బట్ హి ఈజ్ సనాతన ధర్మ యోగి. జనాలు అంటామండి. నాకు కలిసిన ఇద్దరు ముగ్గురు ఓకే. నార్త్ వాళ్ళే. ఇండోర్‌లో మేము షూటింగ్‌కెళ్తే వెబ్ సీరీస్‌కి వాళ్ళు చెప్తున్నారు. హి ఈజ్ అనదర్ ఆదిత్యనాథ్ ఫర్ సౌత్. ఓకే. ఓకే. ఢిల్లీ ఎళ్తే అదే క్రేజు, అటు హ్మ్. మహారాష్ట్ర ఎళ్తే అదే క్రేజు. చావా. హ్మ్. అది పవన్ కళ్యాణ్ గారు చేసుంటే అసలు ప్రపంచ రికార్డులు బద్దలైపోయాయి. ఓకే. అప్ప అంటే రైట్. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఛత్రపతి శివాజీ లాగా చూసుకుంటారు మహారాష్ట్రలో. ఇక్కడికొచ్చేటప్పుడు ఢిల్లీ వచ్చేటప్పటికి అక్కడంతా ఏ అభినవ్ శ్రీకృష్ణ హే అంటున్నారు ఇక్కడ. హ్మ్. ये हिंदू धर्म परिरक्षा करने के लिए ये यहाँ आया था, इसके लिए इतना भीड़ है, अभी तक नहीं देखा था। केजरीवाल है, केजरीवाल का से ज़्यादा है। देखो ये तेलुगु पवर स्टार है, तेलुगु अभी डिप्यूटी सीएम ऑफ आंध्र प्रदेश। రైట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళే పక్కనుండి ఈ ఏంటి జనం ఏంటిది? ఇది వాస్తవం అండి ఇది. రైట్. ఓకే. రేపు వాళ్ళందరూ ఒకటే హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎవరంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కొణిదెల వెంకట్రావు గారు ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉంటాయండి. ఆ మహానుభావుడికి చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళ అమ్మగారు అంజనమ్మ గారికి కానీ, వెంకట్రావు గారికి కానీ. ఎందుకంటే ఒక మెగాస్టార్‌నిచ్చారు. ఒక భీష్ముడు నాగబాబు గారు. రేపో మాపో ఆయన మంత్రివర్యులు నాగబాబు గారు. మరి ఇక్కడ డిప్యూటీ సీఎం. ఒక వంశంలో ముగ్గురు సినిమా నటులుగా ఎదిగారు. అలాగే రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. ఇది ఒక గొప్ప వరం అండి. రానున్న రోజుల్లో భారతదేశంలో ఉన్న సనాతన హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక వ్యక్తి అజరామరు మరణం లేనటువంటి వ్యక్తి చిరంజీవుడు జీవితకాలం ఒక పవన్ కళ్యాణ్ గారండి. ఆయన ఎవడో ఒకడు మాట్లాడతాడు ఒకడు. అంటే ఈ చిన్న ఆయన ఏదో మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ చేశారు. హ్మ్. 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 నవ్వాడాయన. ఓకే. అంటే ఈయనకి డిప్యూటీ సీఎం ఇస్తే ఈయన గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడేంటి? ఆ! ఒరేయ్! నువ్వు తిరగరా, నీకు మంత్రి ఇచ్చారు. మీరు గతంలో మంత్రులు చేశారు. ఎన్ని గుళ్ళుకెళ్ళావురా నీ 5 ఏళ్లలో? ఒక్కటి మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఆడిని తిట్టడం, ఈడిని తిట్టడం, ఈడిది తిట్టడం, గుళ్ళకెళ్ళటం, వ్యాపారాలు చేయటం ఇయి తప్పితే మనం ఏ రోజైనా ఒక భక్తిభావంగా ఒక మెట్టు కడిగామా? ఒక దుర్గగుడి మెట్లు కడిగారా పోనీ? అదండి అది. చెయ్యడు, చేసేవాడిని హర్షించరు.